సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఫ్రెండ్ ఒకతను మేము అందిస్తున్నటువంటి వెబ్ డిజైనింగ్ కోర్స్లో తన ప్రాబ్లమ్ని కామెంట్ ద్వారా తెలియజేశారు, మిస్టర్ నవీన్ రాక్స్ అని చెప్పేసి. సో ఎనీవేస్, ఇక్కడ అతనికి ఉన్న ప్రాబ్లమ్ని ఈ విధంగా క్లియర్గా నాకు పంపించడం జరిగింది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఈ విధంగా పంపించండి, నేను డెఫినెట్గా మీకు సొల్యూషన్ అనేది ఈ విధంగా వీడియో రూపంలో అందిస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయన తన క్వెషన్ని అండ్ ఆయన చేసినటువంటి కోడింగ్‌ని గూడా నాకు పంపించడం జరిగింది. ఓకే. సో, మెయిన్‌గా అతను 2 క్వెషన్స్, అంటే ఒకటి ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈస్ నాట్ చేంజింగ్ అని చెప్పేసి ఆయన ప్రాబ్లమ్‌ని మనకు చెప్పడం జరిగింది. రెండో విషయం, అంటే నేను పూర్తిగా చదవనక్కర్లేదు. మామూలుగా క్వెషన్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే చాలు. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వట్లేదు ఆయనకి. అలాగే షోయింగ్ ఏ సింబల్ బిసైడ్ కాపీరైట్ సింబల్. ఓకే. ఆయన ఫుటర్‌లో కాపీరైట్ సింబల్‌ని యూజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అతనికి ఏ సింబల్ దీనిపైన యాక్చువల్లీ పవర్ మార్క్ గూడా ఉంటుంది. ఓకే. ఎనీవేస్, అతనికి కాపీరైట్ సింబల్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవ్వట్లేదు. సో, దానికి సొల్యూషన్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో, కేర్‌ఫుల్‌గా చూడండి. ఆయన ఎక్కడ మిస్టేక్ చేసిండనేది నేనిప్పుడు మీ ముందు చూపిస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, ఆయన ఎంటర్ చేసినటువంటి టెక్స్ట్ ఇది. ఆయన సేవ్ చేసుకున్నటువంటి హెచ్‌టీఎంఎల్ ఫైల్. అంటే నేను మామూలుగా జనరల్‌గా తీసుకున్నాను. ఆయన నాకు పంపించిన కోడ్‌ని మాత్రం తీసుకున్నాను. ఓకే. సో, ఆయనకొస్తున్న ప్రాబ్లమ్ ఒకటి, ఇక్కడ కాపీరైట్ సింబల్ పక్కన ఆహ్, ఈ యొక్క ఎక్స్‌ట్రా సింబల్ అనేది వచ్చింది. ఓకే. సో, అది పక్కన పెట్టేయండి. అది సెకండ్ క్వెషన్ అనుకోండి. సో, ఇక్కడ మెయిన్‌గా ఆయన ఫస్ట్ నాకు అడిగింది ఏంటంటే, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు? ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రే అని చెప్పేసి ఇచ్చాను. కానీ నా బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆయన అడిగాడు. ఓకే. సో, లెట్స్ ట్రై. ఇక్కడ చూడండి, నేను గ్రేని ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి రెడ్‌గా మార్చేస్తున్నా. ఓకే. సో, సేవ్ చేశాను. ఇక్కడ రీలోడ్ చేశాను. అయినా నాకు చేంజ్ అవ్వలేదు. ఓకే. చేంజ్ అవ్వలేదు. సో, ఎందుకు చేంజ్ అవ్వలేదు అనంటే, ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నవి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నా బ్రౌజర్ అనేది ఈ ప్రాబ్లమ్‌ని ప్రాపర్ వేలో అడ్జస్ట్ చేసేసింది. అయితే మీకు ఇది అడ్జస్ట్ కాకపోతుండొచ్చు. ఓకే. నేను అది గూడా చెప్తాను. మామూలు జనరల్‌గా ఈ ప్రాబ్లమ్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుందో నేను తర్వాత చెప్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇక్కడ రెడ్ కలర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గూడా ఇక్కడ రెడ్ కలర్‌గా మారలేదది. ఎందుకు మారలేదు అంటే, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఏర్పడింది. ఏంటి అంటే, ఈయన ఇక్కడ డబుల్ కోట్స్ అనేది మర్చిపోయారు. చూసారా? సో ఫ్రెండ్, మీరు మీడియా ఈజ్ ఈక్వల్ టు తర్వాత స్క్రీన్ అనే ఆప్షన్‌కి డబుల్ కోట్స్ అనేవి ఉండాలి. ఈ అట్రిబ్యూట్‌కి మీరు డబుల్ కోట్స్ ప్రాపర్‌గా పెట్టలేదు. మీరు కావాలనుకుంటే చేసిన కామెంట్‌లో గూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకే. సో, చేంజ్ అయిపోయింది. మీరు అడిగిన గ్రే కలర్ ఇక్కడ వస్తుంది చూడండి బాస్. ఓకే. సో, గ్రే కలర్‌కి మారిపోయింది. ఒక ప్రాబ్లమ్ సాల్వ్డ్. సో, ఇక్కడ మీకు ఈ సింబల్ జనరల్‌గా మీకు ఎందుకొచ్చింది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది నోట్‌ప్యాడ్ అండి. నేను నోట్‌ప్యాడ్‌లో నిర్మించాను. మీరు మేబీ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో దీన్ని చేసుంటారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒక నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను. ఓకే. సో, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. సో, నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది తీసుకుంటున్నాను. ఓకే. ఒక కొత్త పేజ్ తీసుకున్నాను. మీరు ఇచ్చినటువంటి కోడ్‌ని ఇక్కడ నేను పేస్ట్ చేసేసాను. ఇక్కడ ఇది మాత్రం కరెక్ట్ చేసేసాను. ఓకే. సో, ఇది పేస్ట్ చేసిన తర్వాత నేను సేవ్ చేస్తున్నాను చూడండి. మీరు అంటే మేబీ లాంగ్వేజ్ అనేది సెట్ చేస్తుంటారు మీరు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ హెచ్‌టీఎంఎల్‌లోకి సెట్ చేసేసాను. ఓకే. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో, ఆ తర్వాత మీరు ఇక్కడ దీన్ని సేవ్ చేసినప్పుడు, ఓకే. సేవ్ లేదా సేవ్ యాజ్ అనేది చేసినప్పుడు మీకు ఈ విధంగా న్యూ టు అనేది తీసుకున్నాననుకోండి. నేను డెస్క్‌టాప్ పైన తీసుకున్నాను. ఓకే. సో, ఇది మనం ఇప్పుడు సేవ్ చేసినటువంటి ఫైల్. సో, ఇప్పుడు ఇది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఈ సింబల్ అనేది వస్తుంది. ఓకే. సో, మీరు జనరల్‌గా మీరు నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని యూజ్ చేసినప్పుడు మాత్రమే ఇదొస్తదండి. ఓకే. జనరల్‌గా అయితే రాదు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. అంటే మీరు ఒకవేళ ఓన్లీ నోట్‌ప్యాడ్‌ని యూజ్ చేస్తే గనక అది ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. కానీ మీరు నోట్‌ప్యాడ్‌ని కాకుండా నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని యూజ్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ
ఓకే. ఎన్కోడింగ్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ ఇది ఎన్కోడిన్ UTF-8 అనేది తీసుకోండి ఒక్కసారి. ఓకే. సో, ఇది సేవ్ చేస్తాను. మళ్ళీ ఒకసారి రీలోడ్ చేస్తున్నాను. వెళ్ళిపోయింది చూసారా? సో, ఈ విధంగా మీరు దీన్ని సాల్వ్ చేసేయొచ్చు. ఒకవేళ లేదు అని అనుకుంటే మీకు మరొక ఆప్షన్ చెప్తున్నాను నేను. హెడ్ సెక్షన్‌లో ఇక్కడ హెడ్ సెక్షన్ ఉంది కదా మనకు HTMLలో. సో, టైటిల్ తర్వాత గాని లేదా ఎండింగ్ ఆఫ్ ద హెడ్ గాని ఓకే. ఇక్కడ హెడ్ ఎండ్ అయ్యే లోపల హెడ్ సెక్షన్‌లో ఎక్కడైనా మీరు ఇది ఉంచొచ్చు. టైటిల్ తర్వాత అయితే దట్ ఈస్ బెస్ట్ ఆప్షన్. ఓకే. సో, ఇక్కడ ఒక ట్యాగ్ తీసుకొని మెటా అని టైప్ చేయండి. ఓకే. సో, స్పేస్ ఇచ్చిన తర్వాత మీకు చార్ సెట్ ఓకే. ఈ విధంగా చార్ సెట్ అనేది తీసుకొని అట్రిబ్యూట్‌లో ఇక్కడ యూ UTF-8 అనేది తీసుకున్నారంటే మీకు ఖచ్చితంగా అది ప్రాపర్‌గా పనిచేస్తుంది. దట్స్ ఆల్. ఓకే. సో, మీరు ఇది యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అది ఈ విధంగా యూటీఎఫ్ చార్ సెట్‌ని UTF-8 చార్ సెట్‌ని రీడ్ చేయడం వల్ల మీకు ఈ సింబల్ అనేది ప్రాపర్‌గా వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకే. సో, మీకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒకవేళ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. సో, మీరు సాటిస్ఫై అయ్యారు అంటే ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ కామెంటింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.